అందరికీ హాయ్ అండి. ఏదైనా కొత్తగా కరకరలాడుతూ స్పైసీగా ఉన్నట్టు తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఒక గోబీ పువ్వు ఉంటే, కొంచెం ఓట్స్ ఉన్నట్టు ఉంటే ఈ రెసిపీ ఈజీగా చేయొచ్చు. ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇంట్లో ఒక గోబీ పువ్వును దీంతో ఏదైనా చేయాలి, కొత్తగా చేయాలనుకుని చూస్తూ లాస్ట్కి ఈ రెసిపీ చేశాను అనమాట. సూపర్ కుదిరింది, చాలా టేస్ట్గా ఉందండి. కేఎఫ్సి అంటే మనం చికెన్ అనుకుంటాం, నాన్ వెజ్ అనుకుంటాం. వెజ్లో కూడా మనం వెజ్ కేఎఫ్సి చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో గోబీ పువ్వు అంటే గోబీ పువ్వుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ కేఎఫ్సికి, వెజ్ కేఎఫ్సికి పెద్ద పెద్ద పువ్వులు ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే బాగోదు, కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత నీరు వేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక 10 నిమిషాలు కొంచెం నానబెట్టడానికి వదిలేసినామంటే అందులో ఏదైనా చిన్న పురుగు ఉన్నదంటే పైన తేలుతుంది. తర్వాత ఇలా నానబెట్టి 2 సార్లు కడిగిసినామంటే అందులో ఉన్న కెమికల్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు మైదా పిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. ఇందులో ఉప్పు తగినంత, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు. కారం మనకు స్పైసీ కావాలి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ లాగా కారం వేసుకోవాలి. గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఆర్గానో 1/4 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకుని అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలంటే స్పూన్ తోటి కాదు, మన చెయ్యి మనకి ఆయుధం అనమాట. చేతులతో బాగా కలిపినామంటే అంతా కూడా క్లీన్గా మిక్స్ అయిపోతుంది. ఇలాగ అన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం నీరు వేసుకుని మనం ఒక బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. మనం దోశ పిండి, బజ్జీల పిండి రెడీ చేసుకుంటాం కదా, అలాగా కొంచెం ఎక్కువ నీరు వేసినామంటే పల్సగా అయిపోతుంది. కాబట్టి కొంచెం తగినంత నీరు వేసుకుని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా. బజ్జీల పిండి కన్నా కొంచెం పలచగా ఉండాలి, ఎందుకంటే పెద్ద పెద్ద కొబ్బరి పువ్వు కోసాం కదా, ఆ లోనికి వెళ్ళాలంటే కొంచెం పలుచగా ఉంటే చాలండి. ఇలాగా మనం ఉప్పు నీటిలో నానబెట్టాం కదా, పసుపు ఉప్పు వేసి, తర్వాత ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఒక ప్లేట్కి తీసుకోవాలి. అందులో నీరు లేకుండా చూసుకోండి. తర్వాత మనం బ్యాటర్ రెడీ చేసాం కదా, అందులో ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలా బాగా ఆ లోన కూడా వెళ్ళాలండి. ఆ ఉప్పు కారం మసాలా పడితే కానీ టేస్ట్ ఉండదు. ఇలా అన్ని డిప్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ వదిలేసినామంటే ఉప్పు కారం అనేది ఆ కొబ్బరి పువ్వులకి బాగా పట్టి మనం చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. వెంటనే చేసేస్తే ఉప్పు కారం లోనకు పట్టదండి. 5 నిమిషాల తర్వాత ఓట్స్ లో కోటింగ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లెక్స్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు, లేదంటే ఓట్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మన టాలెంట్ అన్నమాట. కొత్తగా ట్రై చేశాను, చెత్త కాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వంటగదిలో ఏది ఉంటే దాంతో చేసేదే మన ఆడవాళ్ళ టాలెంట్ కదండి. కార్న్ఫ్లేక్స్ లేదు, ఓట్స్ దాంతో ట్రై చేశాను, చాలా బాగుంది. క్రిస్పీగా మెత్తబడకుండా క్రిస్పీగా చాలా బాగుందండి. చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది? కేఎఫ్సీ లాగా కనిపిస్తుంది కదా, కరకరాలాడుతూ. ఇంట్లో ఏదంటే దాంతో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సిరీస్ మమ్మీ కార్న్ఫ్లేక్స్ తెస్తాను దాంతో చేద్దామంటే ఇంట్లో ఏది ఉంటే దాంతో చేస్తామని నేను ఓట్స్తో ట్రై చేశాను. చూడడానికి బాగున్నది, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉన్నదండి. మన ఆడవాళ్ళందరం ఇంట్లో ఏది ఉంటే దాంతో ఏదైనా ట్రై చేస్తాము. అది బాగా కుదిరిందంటే దానికన్నా ఆనందం ఏదీ లేదు కదండి. మీకు ఈ గోబీ పువ్వుతో చేసిన వెజ్ కేఎఫ్సీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.